నమస్కారం అండి. నా పేరు బాబురావు. విజయనగరం జిల్లా మాది. చాలా సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. సారు, మేడం చెప్పిన క్లాసులు చాలా బాగున్నాయండి. ఈ సబ్జెక్ట్‌లో చాలా డౌట్స్ ఇంతకుముందు నాకు చాలా డౌట్లు తీరాయి ఇందులో. కౌరవులు 100 మంది ఎలా పుట్టేశారు? ఇదంతా రాసే ఏవో రాసేసారు. అప్పుడు మనం గుడ్డిగా వినేస్తున్నాము. ఎవరు దీనికి ప్రశ్న వేయట్లేదు అని ఒక డౌట్ ఉండేది నాకు. వేరే క్లాస్‌లో శ్రీధర్ గారి క్లాస్ అని, ఆ క్లాస్‌లో కూడా ఒకసారి అడిగాను నేను. వినిపిస్తుందండి? హ్మ్. క్లాస్‌లో అడిగితే ఆయన ఇప్పుడు అది అప్రస్తుతం, అలాంటి క్వెషన్‌లు వేయకూడదు అని చెప్పారాయన. అంటే ఈ సబ్జెక్ట్ ఇప్పుడు మనం వేరేగా చెప్పుకుంటున్నాము. ఆ ప్రశ్నలు అవన్నీ ఇప్పుడు కాదులే అని చెప్పేశారు. అలాగే అదొకటి. తర్వాత చాలా బాగా చెప్పారు. అది విడదీసి క్లియర్‌గా అర్థమైంది. ఇప్పుడు కౌరవులు ఎలాగో 100 మంది పుట్టారు, ఎందుకు అవన్నీను. తర్వాత ఇంకోటి, ద్రౌపది గురించి ఎక్కడికక్కడ వాగ్వివాదాలు జరుగుతున్నాయి. కొంతమంది బ్యాడ్‌గా ఏంటి, అంటే మన హిందువులు కాని వాళ్ళు కొంతమంది కౌరవులకి ఇదేది ద్రౌపదికి 5గురు భర్తలు, అదంతా కరెక్ట్ కాదు కదా! మరి ఇంకేముంది హిందూయిజం అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నాకు కూడా డౌట్ వచ్చేది. ఏంటి 5గురు భర్తలు అంటున్నారు, పతివ్రత అంటారు, ఏంటి ఇదంతా, ఏంటో అసలు కరెక్ట్ తెలియట్లేదు అని చెప్పి ఆ డౌట్ కూడా చాలా బాగా క్లారిటీగా ఇప్పుడు తెలిసింది. ఇలాంటివి ఏంటంటే మనకి అవి మైండ్‌లో బ్లాక్‌లుగా ఉండిపోతాయి. మన డెవలప్‌మెంట్ ఎదగనివ్వకుండా జరిగిపోద్ది. ఎందుకంటే మన ప్రశ్నలు కొన్నిట్లకి డౌట్లు తీరకపోతే మన ఎదుగుదల అలాగా ఇంకా తొందరగా జరగదు. మన ధ్యానంలో గానీ, మామూలు ప్రపంచంలో గానీ ఆ డౌట్స్ బ్లాక్‌లుగా ఏర్పడిపోయి అది అనారోగ్యం కింద కూడా కొన్ని ఏర్పడతాయనమాట. అందుకే ఏవైనా మన డౌట్స్ ఉన్నప్పుడు ఒకరి ద్వారా మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. అది ఆటోమేటిక్‌గా సార్ ద్వారా నాకు ఒక 5 నెలల క్రితం క్లాస్‌లో డౌట్ అడిగాను సార్. చెప్పలేదు ఎవరు. ఈరోజు ఆటోమేటిక్‌గా అడక్కముందే ఆ డౌట్స్ చాలా, ఈ 2 ఎప్పటినుండో ఉన్నాయి నా మైండ్‌లో సమస్యలు. ఈ 2 కరెక్ట్‌గా ఈ రోజులో చాలా బాగా కుదిరింది. తర్వాత మేడం గారి క్లాస్ కూడా చాలా స్మూత్‌గా, చాలా బాగా హ్యాండిల్ చేశారు. ధ్యానం గురించి, ఆ ధ్యానంలో ఉన్న అనుభవాలు ఎలాగా అవన్నీను. నేను చాలా సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను కానీ, ఈ మేడం గారికి వచ్చినట్టు అలాంటి అనుభవాలు నాకెప్పుడు పెద్దగా వచ్చేవి కాదు. ఏవో కళల రూపాల్లో కళలు రావడం కానీ, ఎనర్జీ లైట్‌గా ఫ్లో అవుతున్నట్టు, హీలింగ్ జరుగుతున్నట్టు తెలుస్తది నాకు. అనారోగ్య సమస్యలు కొన్ని ఉన్నప్పుడు అవి లోపల హీలింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటది. కానీ హాస్టల్ ట్రావెలింగ్ కానీ, లేకపోతే ఇంకేవైనా పెద్ద పెద్ద ఇవేమీ కనిపించలేదు అలాగా. కొంతమంది రకరకాల అనుభవాలు చెప్తూ ఉంటారు. అలాంటివేమీ నాకు ఎప్పుడు కనిపించట్లేదు. దానికి నేను కూడా బాధపడలేదు. ఎందుకంటే పత్రి సార్ కూడా కొంతమంది అడిగిన ప్రశ్నకి నాకు కూడా ఏం అనుభవాలు రావయ్యా అని చెప్పారు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాననమాట. కొంతమందికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. కాకపోతే మనకి హీలింగ్ జరుగుతుందా లేదా మనకి తెలుస్తుంది. అదే చాలు. ఇంకా మనకి కళల రూపంలో ఫస్ట్‌లో ఏమైనా పర్వతాలు, కొత్త కొత్త బిల్డింగ్సు, కొత్త ఏరియాలు తిరిగినట్టు అవన్నీ వచ్చాయి. అంతే తప్ప ఇది సహస్రారం నుండి మనకి ఓపెన్ అయ్యి ఏదో ధారాళంగా ఒక ఎనర్జీ ఫ్లో అయినట్టుగానే ఎప్పుడు రాలేదు. అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.